Topic today our topic is force. Force అనేది 8th క్లాస్ లో ఫస్ట్ చాప్టర్ అమ్మా. 8th క్లాస్ లో ఫస్ట్ చాప్టర్ అమ్మా. ఈ ఫోర్స్ గురించి ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఫోర్స్ గురించి కంప్లీట్ డేటా ఈ టాపిక్ లో లేదంటే ఈ రోజు క్లాస్ లో మనం నేర్చుకుంటాం అమ్మా. ఫోర్స్ అంటే ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫోర్స్ చాప్టర్ గురించి చదివేటప్పుడు ఫోర్స్ అంటే ఏంటి? వాట్ డూ యు మీన్ బై ఫోర్స్? ఫోర్స్ అంటే ఏంటంటే a push or a pull is called force. ఏంటమ్మా? push or pull. push or pull is nothing but a force. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని కానీ లేదా దేన్నైనా కానీ మనం పుష్ చేసినా లేదంటే పుల్ చేసినా, ఫార్వర్డ్ కి పుష్ చేసినా లేదంటే బ్యాక్వర్డ్ కి పుల్ చేసినా సరే అక్కడ మనం అప్లై చేసే ఎలిమెంట్ ఏంటి అంటే ఫోర్స్ అనే ఎలిమెంట్ ని మనం అక్కడ అప్లై చేస్తాం అనమాట. ఫోర్స్ ని అప్లై చేస్తేనే మనం పుష్ చేస్తున్నట్టు. అలా కాకుండా ఏ ఫోర్స్ అప్లై చేయకపోతే ఇక్కడ పుషింగ్ జరుగుతుందా? జరగదు. పుషింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఒకవేళ ఇక్కడ ఏ ఫోర్స్ అప్లై చేయకపోతే ఇక్కడ పుల్ అనేది చేయగలుగుతామా? నో. పుల్లింగ్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్. టు డూ ఎనీ పుష్ ఆర్ పుల్ వీ నీడ్ టు అప్లై ఏ ఫోర్స్, దట్ ఈస్ కాల్డ్ పుషింగ్ ఆర్ పుల్లింగ్. ఓకే, పుష్ గానీ పుల్ గానీ చేయడానికి అక్కడ ఉండే ఎలిమెంట్ ఏంటంటే ఫోర్స్ ఈజ్ అన్ ఎలిమెంట్ విచ్ ఈజ్ అకర్డ్ ఎట్ ద పుష్ ఆర్ ఏ పుల్ గానీ పుష్ దగ్గర గానీ ఉండే ఫోర్స్ నే ఉండేదాన్ని ఫోర్స్ అంటాం అనమాట. సో ఫోర్స్ అనేది సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఏంటి? ఫోర్స్ అనేది పుష్ అంటే ఏంటి, పుల్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఎదరికి తోస్తా ఉన్నాం అనుకోండి, ఎదరికి పుల్లింగ్ చేస్తున్నాం అనుకోండి, పుష్ చేస్తా ఉన్నాం అనుకోండి, దాన్ని పుష్ యాక్షన్ అంటారు అనమాట. ఒకవేళ ఏదైనా ఆబ్జెక్ట్ ని పట్టుకొని వెనక్కి లాగుతా ఉన్నాం అనుకోండి, దాన్ని ఏమంటారు అంటే పుల్లింగ్ అంటారు అనమాట. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద కొంత ఎనర్జీని అప్లై చేసి ఫార్వర్డ్కి మూవ్ చేయగలిగితే దాన్ని పుష్ అంటారు, బ్యాక్వర్డ్కి మూవ్ చేయగలిగితే దాన్ని పుల్ అంటారు అనమాట. పుష్ కానీ పుల్ కానీ దేనైనా కూడా మనం ఫోర్స్ అంటాం అనమాట. పుష్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము, పుల్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? సపోజ్ ఒక రాయిని, సపోజ్ ఈ చాక్ పీస్ నేను ఏం చేయాలంటే నేను త్రో చేయాలంటే ఏం చేస్తున్నాను? నేను పుష్ చేస్తున్నాను, చాక్ పీస్ని పట్టుకొని పుష్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ పుల్ చేయాలి అనుకోండి, సపోజ్ ఏదో ఒక క్లాత్ అనేది పైన ఉంది, దాన్ని నేను ఏం చేస్తాను? లాగుతాను కిందకి. అంటే అక్కడ ఏం యాక్షన్ అప్లై చేస్తున్నాము? పుల్లింగ్ అనేది అప్లై చేస్తున్నాం అనమాట. ఫార్వర్డ్ గా మనం ఫోర్స్ అప్లై చేస్తే దాన్ని పుష్ అని, బ్యాక్వర్డ్ గా ఫోర్స్ అప్లై చేస్తే దాన్ని పుల్ అంటారు అనమాట. ఫోర్స్ ఫార్వర్డ్ కానీ లేదంటే బ్యాక్వర్డ్ కానీ జరిగినప్పుడు దాన్ని ఏమంటాం అంటే సింపుల్ గా ఫోర్స్ అంటాం అనమాట. సరే, ఫోర్స్ అనేది పుష్ గానీ పుల్ గానీ ఉండొచ్చు. అలా కాకుండా పుష్ పుల్ రెండు కూడా ఒకే యాక్షన్ లో కూడా అపియర్ అవ్వచ్చమ్మా. పుష్ పుల్ కూడా రెండు ఒకే యాక్షన్ లో అపియర్ అవ్వచ్చు. సపోజ్ నేను ఇప్పుడు ఏం చేయాలంటే మనకి జనవరి 26 కానీ ఆగస్ట్ 15 అప్పుడు కూడా మనం ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తూ ఉంటాం అనమాట. అప్పుడు ఏం చేస్తాము? ఆ కర్రని ఒక దాన్ని పాతినప్పుడు మనం పలుగుతో దాన్ని ఇక్కడ ఎర్త్ని కొంచెం డిగ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఎర్త్ని లోపలికి పుష్ చేస్తాము. సపోజ్ ఈ పలుగుతో నేను లోపలికి పుష్ చేస్తాను, మళ్ళీ బ్యాక్ లింక్ చేస్తాను అనమాట. అక్కడ ఏమవుతున్నాయి? ఎట్ ఏ టైం పుష్ పుల్లు రెండు జరుగుతున్నాయి. అలాంటి క్రైటీరియాస్ లో లేదంటే అలాంటి సిచ్యువేషన్స్ లో పుష్ పుల్లు రెండు కూడా ఎట్ ఏ సేమ్ టైమ్ అబ్జర్వ్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ నేను ఒక నేమ్ రాసినప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే ఎరైజ్ చేస్తున్నప్పుడు నేను ఇటువైపుకి పుష్ చేస్తున్నాను, దీన్ని ఇటువైపుకి పుల్ చేస్తున్నాను. ఇక్కడ కూడా చూడండి, పుష్ పుల్లు ఎట్ ఏ సేమ్ టైం జరుగుతున్నాయి అనమాట. పుష్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము, పుల్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి? సపోజ్ ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను. ఫస్ట్ ఏంటిది? డిగ్గింగ్ బోర్వెల్ అంటే బోర్వెల్ ని మనం తవ్వేటప్పుడు ఎలాంటి ఫోర్స్ అనేది ఉంటుంది? పుష్ ఉంటుందా, పుల్ ఉంటుందా? డిగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా పుష్ పుల్ రెండు ఉంటాయి కాబట్టి బోత్ ఉంటాయి. ఏముంటాయి? రెండు కూడా ఉంటాయి. బోత్ ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి, లేదంటే పుష్ పుల్ రెండు కనుక మనం అక్కడ సేమ్ టైం అపియర్ చేయగలుగుతున్నాం అనమాట. సిప్పింగ్ అంటే ఏంటి? తాగటం. జ్యూస్ తాగేటప్పుడు మనం పుష్ చేస్తామా, పుల్ చేస్తామా? జ్యూస్ ని మొత్తం స్ట్రాతో మనం ఏం చేస్తాము? పుల్ చేసుకుంటాము. ఏం చేస్తాము? పుల్లింగ్ చేస్తాం అనమాట. అలా కాకుండా మ్యాగ్నెట్ ఉంది. మ్యాగ్నెట్ దగ్గరికి ఏదైనా ఐరన్ కానీ లేదంటే మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ కానీ లేదంటే వేరే మ్యాగ్నెట్ కానీ తీసుకొచ్చినప్పుడు ఆ రెండు ఏం చేసుకుంటాయి? అట్రాక్ట్ చేసుకుంటాయి. ఒక మ్యాగ్నెట్ ఇంకో దాన్ని ఏం చేసుకుంటుంది? పుల్ చేసుకుంటుంది. అవునా కదా? పుల్ చేసుకుంటుందా, చేసుకోనా? లాక్కుంటుందా, తోసేస్తుందా? లేదు, లాక్కుంటుంది. పుల్ చేసుకుంటాయి అనమాట. ట్రీస్ నుండి ఫ్రూట్స్ పడిపోతాయి కదా, అప్పుడు ఎర్త్ ఏం చేసుకుంటుంది?
ఫ్రూట్స్ ని పైకి పుష్ చేస్తుందా? లేదు, కిందకి పుల్ చేసుకుంటుంది. ఏం చేస్తుందమ్మా? పుల్ చేసుకుంటుంది. అలా కాకుండా ఫ్లాగ్ హోస్టింగ్ అప్పుడు మనం జెండాని పైకి తోస్తామా లాగుతామా? పైకి లాగుతాం. అక్కడ కూడా మనం పుల్లింగ్ యాక్షన్ చేస్తున్నాం అనమాట. ఏం చేస్తున్నాము? పుల్ యాక్షన్ చేస్తున్నాం అనమాట. పుల్ అనేది కొన్ని చోట్ల ఉంటుంది, పుష్ అనేది కొన్ని చోట్ల ఉంటుంది. సపోజ్ స్టోన్ ని త్రో చేస్తున్నాను, అప్పుడు ఏముంటుంది? పుష్ ఉంటుంది అనమాట. కొన్ని చోట్ల పుష్ ఉంటుంది, కొన్ని చోట్ల పుల్ ఉంటుంది, కొన్ని చోట్ల పుష్ పుల్ రెండు కూడా ఎపియర్ అవుతాయి. కొన్ని చోట్ల పుష్ పుల్ రెండు ఫోర్సెస్ కూడా మనకి ఎపియర్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. ఈ ఫోర్సెస్ అనేవి కొన్ని టైప్స్ ఉంటాయమ్మా. బేసిక్ గా ఫోర్సెస్ అనేవి రెండు టైప్స్ అమ్మా, 2 టైప్స్ లో ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఫోర్స్ అనేది ఎన్ని టైప్స్ అమ్మా? 2 టైప్స్. ఒకటి ఏంటంటే ఫస్ట్ది ఏంటంటే కాంటాక్ట్ ఫోర్స్. కాంటాక్ట్ ఫోర్స్ అనేది ఫస్ట్ ఫోర్స్ అమ్మా. సెకండ్ది ఏంటి? రెండోది ఏంటిదంటే ఫీల్డ్ ఫోర్స్. ఫస్ట్ ఫోర్స్ వచ్చేసి కాంటాక్ట్ ఫోర్స్, రెండో ఫోర్స్ వచ్చేసి ఫీల్డ్ ఫోర్స్. సపోజ్ చూడండి, కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఏంటి? కాంటాక్ట్ లో ఉండటం అంటే ఏంటి? రెండు అటాచ్ అయి ఉండటం, లేదంటే రెండు టచ్ లో ఉండటం, లేదంటే రెండు టచింగ్ లో ఉండటం అనమాట. అవునా కదా? రెండు కాంటాక్ట్ లో ఉండటాన్ని కాంటాక్ట్ అంటాం అనమాట. సపోజ్ దీన్ని నేను ఎదరికి తొయ్యాలి అనుకోండి, ఎదరికి పుష్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తున్నాను? దీన్ని పట్టుకొని నేను దీనికి ఎదరికి పుష్ చేస్తున్నా. అవునా కదా? అంటే ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఎలాగ అప్లై చేస్తున్నాను? కాంటాక్ట్ లోకి వెళ్ళి నేను ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఎలాగా? నేను కాంటాక్ట్ లోకి వెళ్ళి దీంతో అప్పుడు ఫోర్స్ అప్లై చేస్తున్నాను. అలాంటి ఫోర్సెస్ ఏమంటాము అంటే కాంటాక్ట్ ఫోర్సెస్ అంటాం అనమాట. అన్ని ఫోర్సెస్ కాంటాక్ట్ ఫోర్సెస్ ఏనా? ఏదైనా తొయ్యాలి అంటే ఖచ్చితంగా మనం టచ్ చేయాల్సిందేనా? అవసరం లేదు. ఇంకా వేరే టైప్ ఆఫ్ ఫోర్స్ కూడా ఉంటుంది. ఆ ఫోర్స్ ఏంటంటే సపోజ్ ఇక్కడ ఒక మ్యాగ్నెట్ పెడుతున్నాను నాన్న, ఇక్కడ ఒక మ్యాగ్నెట్ పెట్టి దీనికి ఆపోజిట్లు వేరే మ్యాగ్నెట్ పెడతా. మనకు తెలుసు కదా మ్యాగ్నెట్కి ఏమేమి ఉంటాయి? ఇది ఒక మ్యాగ్నెట్ అనుకోండి, నార్త్ పోల్ ఉంటుంది, సౌత్ పోల్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నార్త్ పోల్ పెట్టామనుకోండి, ఈ రెండు అట్రాక్ట్ చేసుకుంటాయి. ఎందుకంటే ఆపోజిట్ పోల్స్ అనేవి రెండు అట్రాక్ట్ చేసుకుంటాయి కదా ఈచ్ అదర్. అవునా కదా? అలా కాకుండా నేను ఇక్కడ మళ్ళీ సౌత్ పోల్ పెట్టాను. ఇది ఒక మ్యాగ్నెట్, ఇది మ్యాగ్నెట్ 1, ఇది మ్యాగ్నెట్ 2. దీనికి నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంది, దీనికి కూడా నార్త్ పోల్ సౌత్ పోల్ అనేది ఉంది అనమాట. దీని యొక్క సౌత్ పోల్ కి నేను ఆపోజిట్ కి ఏం పెట్టాను? మళ్ళీ సౌత్ పోల్ పెట్టాను. సౌత్ పోల్ పెట్టినప్పుడు సేమ్ పోల్స్ అనేవి ఎప్పుడు రిపెల్ ఈచ్ అదర్ కదమ్మా. మనకు తెలుసు కదా మ్యాగ్నెట్స్ లో సేమ్ పోల్స్ అనేవి వాటి ఎదురెదురుగా పెడితే అవి రెండు ఎప్పుడు వికర్షించుకుంటాయి. ఇక్కడ కూడా ఈ సేమ్ పోల్స్ ఏం చేస్తాయి అంటే రెండు రిపెల్ చేసుకుంటాయి. కానీ ఇక్కడ ఈ రెండింటికి ఏమైనా మధ్యలో కాంటాక్ట్ ఉంటుందా? రెండింటికి మధ్యలో ఏమైనా కాంటాక్ట్ ఉంటుందా? లేదు. అంటే ఫోర్సెస్ అనేవి కాంటాక్ట్ లో లేకపోయినా కూడా అప్లై అవుతాయి. అవునా కదా? కాంటాక్ట్ లో లేకపోయినా అప్లై అవుతాయి అన్నమాట. అంటే ఇలాంటి ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో కాంటాక్ట్ లో లేకుండా ఫోర్స్ అప్లై చేస్తామో అలాంటి ఫోర్సెస్ ఏమంటామంటే ఫీల్డ్ ఫోర్సెస్ అంటాం అనమాట. ఏమంటాం? ఫీల్డ్ ఫోర్సెస్ అంటాం. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకా ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా మనకి? ఫీల్డ్ ఫోర్సెస్ కి ఎగ్జాంపుల్స్ గా ఉన్నాయి. ఫీల్డ్ ఫోర్స్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ ఒక ట్రీ ఉంది. ట్రీ ఉంటే ఇది ఇక్కడ ఒక ఫ్రూట్ ఉంటే పడినప్పుడు ఏమవుతుంది? ఎర్త్ మీద పడిపోతుంది. ఇక్కడ ఎర్త్ దీని మీద ఏమైనా ఫోర్స్ అప్లై చేస్తుందా? అప్లై చేస్తుంది కదమ్మా. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఎర్త్కి ఏముంటుంది? గ్రావిటేషనల్ ఫోర్స్, లేదంటే గ్రావిటేషన్ డ్యూ టు గ్రావిటీ, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఎర్త్కు ఉంటుంది అనమాట. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ లేదంటే ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ లేదా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఈ ఫ్రూట్ ని డౌన్వర్డ్స్ గా పుల్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ ఫోర్స్ అప్లై అవుతుందా? అవ్వట్లేదా? అప్లై అవుతుంది. కానీ డైరెక్ట్ గా వెళ్ళి దీన్ని పట్టుకొని లాగుతుందా గ్రావిటేషన్? లేదు. అంటే మనకి కనిపించదు, మనకు కనపడకుండా డైరెక్ట్ కాంటాక్ట్ లోకి లేకుండా ఫోర్స్ అనేది దీని మీద అప్లై అవుతుంది. కాబట్టి ఇలాంటి ఫోర్స్ ని కూడా ఏమంటాం మనం? ఫీల్డ్ ఫోర్స్ అంటాం అనమాట. ఏవైనా ఫోర్సెస్ డైరెక్ట్ కాంటాక్ట్ లో అప్లై చేస్తే దాన్ని కాంటాక్ట్ ఫోర్స్ అని, ఏవైనా ఫోర్సెస్ డైరెక్ట్ కాంటాక్ట్ గా అప్లై చేయకుండా దాని యొక్క ఫీల్డ్ వల్ల ఇంకొకటి ఇంటరప్ట్ అయితే లేదంటే డిస్టర్బ్ అయితే అలాంటి ఫోర్సెస్ ఏమంటామంటే ఫీల్డ్ ఫోర్సెస్ అంటాం. ఫోర్సెస్ అనేవి 2 టైప్స్, కాంటాక్ట్ ఫోర్స్ అండ్ ఫీల్డ్ ఫోర్సెస్. ఈ కాంటాక్ట్ ఫోర్సెస్ కి ఏమేమి వస్తాయి? అసలు ఎగ్జాంపుల్స్ ఏంటి? ఈ ఫీల్డ్ ఫోర్సెస్ అంటే ఏంటి? ఫీల్డ్ ఫోర్సెస్ కిందకి ఈ క్లాసిఫికేషన్ కింద ఏమొస్తాయి? వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి? క్లియర్ గా చూద్దాం అమ్మా. మనం ఏం చేద్దాం అంటే కాంటాక్ట్ ఫోర్సెస్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ రాద్దాం.
అలాగే ఫీల్డ్ ఫోర్సెస్ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ రాద్దాం. ఓకేనా? ఏ ఫోర్స్ అయినా సరే ఇదర్ కాంటాక్ట్ ఫోర్స్ కిందకి రావాలి, లేదంటే ఫీల్డ్ ఫోర్స్ కింద రావాలి. కొన్ని ఫోర్సెస్ని మనం నోటీస్ చేసి అవి కాంటాక్ట్ ఫోర్సెస్ ఫీల్డ్ ఫోర్సెస్ చెప్దాం అమ్మా. కాంటాక్ట్ ఫోర్స్, కాంటాక్ట్ అని రాస్తున్నా, ఇక్కడ కూడా ఫీల్డ్ అని రాస్తున్నా. సపోజ్ నేను పొద్దున్నే లెక్కన మనం ఏం చేస్తాం, పేస్ట్ ట్యూబ్ ని మనం ప్రెస్ చేస్తాం. ప్రెస్సింగ్ అనేది డైరెక్ట్ గా పేస్ట్ ట్యూబ్ ని పట్టుకొని ప్రెస్ చేస్తాం. సో అది ఏ టైప్ ఆఫ్ ఫోర్స్ అమ్మా? కాంటాక్ట్ ఫోర్సా ఫీల్డ్ ఫోర్సా? డైరెక్ట్ గా కాంటాక్ట్ ఫోర్స్, ఎందుకంటే మనం డైరెక్ట్ గా దాంతో కాంటాక్ట్ లోకి వెళ్తున్నాం కాబట్టి దాన్ని కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. పేస్ట్ ప్రెస్సింగ్, పేస్ట్ ప్రెస్సింగ్ అనేది ఏ ఫోర్స్ అమ్మా? కాంటాక్ట్ ఫోర్స్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే స్టోన్, ఏదైనా ఒక స్టోన్ ని నేను త్రో చేస్తున్నా. ఏం చేస్తున్నాను? థ్రోయింగ్. థ్రోయింగ్ స్టోన్, థ్రోయింగ్ స్టోన్. స్టోన్ ని త్రో చేస్తున్నప్పుడు అది ఏ టైప్ ఆఫ్ ఫోర్స్ వస్తుందమ్మా? ఖచ్చితంగా కాంటాక్ట్ ఫోర్స్. ఎందుకంటే స్టోన్ పట్టుకొని విసురుతున్నాం, దాని మీద పుష్ ఫోర్స్ మనం అప్లై చేస్తున్నాం కాబట్టి, కాంటాక్ట్ లో లేకుండా రాయి అనేది వెళ్ళదు కాబట్టి అది కాంటాక్ట్ ఫోర్స్ కింద వస్తుంది అనమాట. సపోజ్ ఎర్త్ గ్రావిటేషన్, ఎర్త్ గ్రావిటేషన్ అనేది కాంటాక్ట్ ఫోర్స్ ఏనమ్మా? లేదు, ఎర్త్ గ్రావిటేషన్ అనేది కాంటాక్ట్ ఫోర్స్ కాదమ్మా. ఎర్త్ గ్రావిటేషన్ అంటే ఏంటి? ఏదైనా ఫ్రూట్ పడినప్పుడు డైరెక్ట్ కిందకి లాగేసుకుంటుంది, అవునా కదా? లేదంటే ఒక స్టోన్ పైకి ఇచ్చినప్పుడు డైరెక్ట్ కిందకి లాగేసుకుంటుంది. అక్కడ ఏమన్నా మనకి ఫోర్స్ అనేది డైరెక్ట్ కాంటాక్ట్ లోకి వచ్చి తీసుకుంటుందా? లేదు. అలాంటి ఫోర్సెస్ ఏమంటాం మనం? ఫీల్డ్ ఫోర్సెస్ అంటున్నాం. సో గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ ద ఎర్త్ లేదంటే యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీని ఏమంటాం అంటే మనం ఫీల్డ్ ఫోర్స్ అంటాం. ఏమంటాం? ఫీల్డ్ ఫోర్స్ అంటాం. దేన్ని? గ్రావిటేషనల్ ఫోర్స్ ని. గ్రావిటేషనల్ ఫోర్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. మ్యాగ్నెట్స్ ఉన్నాయి. మ్యాగ్నెట్స్ సపోజ్ ఇక్కడ ఒక మ్యాగ్నెట్ పెట్టాను. ఒక మ్యాగ్నెట్ పెట్టిన తర్వాత దీని దగ్గర ఒక పిన్ తీసుకొస్తున్నాను అనుకోండి. ఇలాంటి ఒక పిన్ తీసుకొని వస్తున్నాను, దీని దగ్గర దాకా తీసుకెళ్ళిపోవాలి. ఇది అట్రాక్ట్ చేసుకోవాలంటే అవసరం లేదు. దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేదా దీని యొక్క ఫీల్డ్ అనేది కొంత ఏరియా అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి ఆ ఏరియాలోకి ఈ పిన్ తీసుకొస్తే ఇది ఆటోమేటిక్ గా అట్రాక్ట్ చేసేసుకుంటుంది. అంటే ఎలాంటి డైరెక్ట్ కాంటాక్ట్ లోకి రాకపోయిన ఫీల్డ్ వల్ల అట్రాక్ట్ చేసేసుకుంటుందంటే అది ఎలాంటి ఫోర్స్ అని చెప్తాం మనం? ఫీల్డ్ ఫోర్స్ కి ఎగ్జాంపుల్ చెప్తాం కదమ్మా. ఫీల్డ్ ఫోర్స్ కి ఎగ్జాంపుల్ చెప్తాం కదా. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏమంటాం మనం? ఫీల్డ్ ఫోర్స్ అంటాం. ఏమంటాం? మ్యాగ్నెటిక్ ఫోర్స్ ని ఫీల్డ్ ఫోర్స్ అంటాం అనమాట. అలా కాకుండా ఈ రెండింటితో కాంటాక్ట్ ఫోర్స్ ఫీల్డ్ ఫోర్సెస్ తో పాటు ఇంకో కొత్త ఫోర్స్ చెప్తాను, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే ఏంటంటే కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఏంటి, మన దువ్వెని తీసుకొని తలకి బాగా ఇలా అని పేపర్ పీసెస్, కొన్ని పేపర్స్ ని బాగా చింపేసి చిన్న చిన్న ముక్కల దాకా తీసుకెళ్తే ఆ కూంబ్ ఏం చేస్తుందంటే దువ్వెన అట్రాక్ట్ చేసుకుంటుంది. పీసెస్ ఆఫ్ పేపర్ ని ఏం చేసుకుంటుంది? అట్రాక్ట్ చేసుకుంటుంది. అలా కాకుండా కొన్నిసార్లు బెలూన్స్ బ్లో చేస్తాం. కొన్నిసార్లు ఏం చేస్తాం? బెలూన్స్ ఊతాం అనమాట. ఆ బెలూన్స్ బ్లో చేసిన తర్వాత దాని మీద ఏదైనా ఒక క్లాత్ తో, సిల్క్ క్లాత్ తో రబ్ చేసిన తర్వాత మళ్ళీ పీసెస్ ఆఫ్ పేపర్ దగ్గర తీసుకెళ్తే లేదంటే పేపర్ పీసెస్ దగ్గరికి తీసుకెళ్తే ఆ బెలూన్ ఏం చేస్తుంది? మళ్ళీ అట్రాక్ట్ చేసుకుంటుంది పీసెస్ ఆఫ్ పేపర్ ని. అలా కాకుండా కొన్నిసార్లు టీవీ దగ్గరికి వెళ్తాం. టీవీ దగ్గరికి వెళ్ళినప్పుడు చెయ్యిలా పెడితే మన హెయిర్ ఏమవుతుందంటే ఏదో అట్రాక్ట్ చేసుకున్నట్టు లాక్కున్నట్టు అనిపిస్తుంది అనమాట. అక్కడ కూడా ఉండే ఫోర్స్ ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది డైరెక్ట్ గా కాంటాక్ట్ లో పెట్టినప్పుడు వస్తుందా లేదంటే దాని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వస్తుందా? దాని దగ్గరికి తీసుకెళ్తే చాలు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది వస్తుంది. డైరెక్ట్ గా పేపర్ని టచ్ అవసరం లేదు. పేపర్స్ దగ్గరికి తీసుకెళ్తే కొంబుని అట్రాక్ట్ చేసేసుకుంటుంది. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ని ఎలాంటి టైప్ ఆఫ్ ఫోర్స్ కి ఎగ్జాంపులైజ్ చేయొచ్చు మనం? ఫీల్డ్ ఫోర్సెస్ కి ఒక ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. దేన్ని? electrostatic force. Electrostatic force is also an example for the field force అన్నమాట. అలాగా n నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఏ వర్క్ డన్ చూసినా సరే లేదంటే ఎక్కడ ఏ సిచ్యువేషన్ లో చూసినా సరే అక్కడ కొంత ఫోర్స్ అనేది ఉంటుంది.
ఆ ఫోర్స్ ఏదర్ కాంటాక్ట్ ఫోర్స్ కిందకి వస్తుంది లేదంటే ఫీల్డ్ ఫోర్స్ కింద వస్తుంది. మీరు ఏం చేస్తారు అంటే రేపు కాంటాక్ట్ ఫోర్స్ కి ఒక 10 ఎగ్జాంపుల్స్, కాంటాక్ట్ ఫోర్సెస్ కి ఒక 10 ఎగ్జాంపుల్స్, అలాగే ఫీల్డ్ ఫోర్సెస్ కి ఒక 5 ఎగ్జాంపుల్స్, దీనికి 10 ఎగ్జాంపుల్స్, దీనికి 5 ఎగ్జాంపుల్స్ హోంవర్క్ గా చేసినండి. నెక్స్ట్ టాపిక్ ఈస్ విజువలైజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. విజువలైజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. విజువలైజింగ్ అంటే ఏంటమ్మా, మనం కంటితో చూసే దాన్ని అంతటినీ కూడా విజన్ అంటాం, అవునా కదా? అవునా? టెలివిజన్ అంటే లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నదాన్ని మనం విజన్ చేస్తున్నాము. ఏదైనా ఒక యాక్షన్ని లేదంటే ఏదైనా కనిపించేదాన్ని ఏమంటాం అంటే విజువలైజింగ్ అని చెప్పేసి అంటాం అనమాట, లేదంటే సింపుల్ గా విజన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇక్కడ విజువలైజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, యాక్చువల్గా మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు కనిపిస్తుందమ్మా? నో, జనరల్ గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కనిపించదు. సపోజ్ ఒక మ్యాగ్నెట్ తీసుకుంటే కనుక ప్రతి మ్యాగ్నెట్ కి 2 పోల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటాయి, అవునా? సో మ్యాగ్నెట్ కి ఏముంటుందమ్మా, మ్యాగ్నెటిక్ స్ట్రెంత్ ఉంటుంది, లేదంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది, అవునా కదా? దీని చుట్టూ కొంత అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుందా, ఉండదా? ఉంటుంది కదా. సో ఈ స్ట్రెంత్ అనేది ఎలా ఉంటుందంటే మ్యాగ్నెటిక్ లైన్స్ రూపంలో ఉంటుందమ్మా, మ్యాగ్నెటిక్ లైన్స్ రూపంలో ఉంటుందన్నమాట. ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తాయి అంటే నార్త్ పోల్ నుండి సౌత్ పోల్ కి ఇలా ట్రావెల్ చేస్తాయి అన్నమాట. ఓకేనా? చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, సింపుల్ గా ఇలాగ నార్త్ పోల్ నుండి సౌత్ పోల్ కి ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, నార్త్ నుండి సౌత్ కి వెళ్తున్నట్టు డైరెక్షన్ ఇచ్చానా లేదా? నార్త్ నుండి సౌత్ కి మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ట్రావెల్ అవుతూ ఉంటాయి అన్నమాట. పైన వెళ్తాయా, కింద వెళ్ళవా? కింద కూడా వెళ్తాయమ్మా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాగ్నెట్ కి పైన అతుకుతుందా ఏదైనా? కింద కూడా ఎక్కడైనా అతుక్కుంటుంది. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, అవునా? మళ్ళీ ఇక్కడ కూడా చూస్తే నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. కానీ మధ్యలో చూస్తే కనుక అంత దగ్గరగా అంత స్ట్రాంగ్ గా లేవు, అవునా? దీన్ని బట్టి మనం ఏం చెప్తామంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది లేకపోతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది పోల్స్ దగ్గర ఎక్కువ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? నార్త్ పోల్ దగ్గర, సౌత్ పోల్ దగ్గర, పోల్స్ దగ్గర ఎక్కువ ఉంటుంది. అండ్ మిడిల్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అసలు మన టాపిక్ ఏంటి? విజువలైజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఎలా విజువలైజ్ చేయగలుగుతాం, ఎలా చూడగలుగుతాం అంటే ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఒక బుక్ లేదంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఒక వైట్ పేపర్ తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఇది ఒక మ్యాగ్నెట్ అనుకోండి. ఈ మ్యాగ్నెట్ ని దీన్ని ఇలా ప్లేస్ చేస్తున్నాను. ప్లేస్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఫైన్ స్టీల్ పౌడర్ని లేదంటే ఫైన్ ఐరన్ పౌడర్ని కొంచెం తుప్పు లాంటిది అలాంటి ఉంటుంది కదమ్మా, ఐరన్ పౌడరే కదా అది. ఆ ఐరన్ పౌడర్ని ఏం చేస్తానంటే నేను దీని మీద ఇలా స్ప్రింకిల్ చేసేస్తాను, మామూలుగా ఇలా వేసేసిన తర్వాత మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమైనా కనబడుతుందా? కనబడదు. ఏం చేస్తానంటే నేను ఇలా జగ్గిలు చేస్తూ ఉంటా, లేదంటే ఇలా జరికిస్తూ ఉంటాను అనమాట. ఇలా జరికిస్తూ ఉంటే కనుక కొంత టైంకి ఏమవుతుందంటే ఆ పౌడర్ అంతా ఇలా ఈ ప్యాటర్న్ రూపంలో మనకి అక్కడ ఫామ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇది ఈ ప్యాటర్న్ రూపంలో వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనం ఏం చెప్తామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉందన్నమాట ఇక్కడ అని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. అప్పుడు మనం విజువలైజ్ చేయగలుగుతాం. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం ఏం చేయగలుగుతాం? విజువలైజ్ చేయగలుగుతాం. అలా ఎలా చేస్తున్నాము, ఆ ప్రొసీజర్ ఏంటి అని చెప్తాడమ్మా. విజువలైజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తామంటే ఒక మ్యాగ్నెట్ని తీసుకొని ఒక వైట్ పేపర్ మీద పెట్టి ఐరన్ పౌడర్ని స్ప్రింకిల్ చేసి దీన్ని ఇలా జరికిస్తూ ఉంటే అది ఒక ఫామ్లో లేదంటే ఒక షేప్లో అక్కడ మనకి అక్యుములేట్ అవుతుంది. ఆ అక్యుములేట్ అయింది మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క షేప్ ఎలా ఉంటుందో, షేప్ ఇలా ఉంటుందా అని చెప్పి మనం జస్టిఫికేషన్కి వస్తాం, లేదంటే కన్క్లూజన్కి వస్తాం అనమాట. That is all about the visualizing magnetic field. By this topic, today our class is going to be end and we will discuss a few more topics in the next class. Thank you.